హాయ్ అండి. ఫ్లవర్ వాజ్ చూసారా? మనం బయట కొనుక్కొచ్చిన దానిలాగే అనిపిస్తుంది. కానీ నేను తయారు చేశాను దీన్ని. వేస్ట్ మెటీరియల్‌తో మన ఇంట్లో పనికిరానియి, పక్కన పడేసినయి ఉపయోగించాను. దీనికి కావాల్సింది ఒక గమ్ము బాటిలు, మెటీరియలు. ఈ మెటీరియల్ అయితే మనందరి దగ్గర దొరుకుతాయి. ఏంటంటే మనం థ్రెడ్ గాజులు, శారీ కుచ్చులు వేసుకునే ఉంటాము. వాటిల్లో మిగిలినవి అందరి ఇంట్లో ఉంటాయి అనుకుంటున్నా నేను. అవి ఉపయోగించండి. ఏదన్నా ఇలాంటి వాటిల్లో మనకి నచ్చిన డిజైన్ తీసుకొని ఏదో ఒకటి ఇట్లా చేయండి. నేనైతే యూట్యూబ్లో చూడకుండా ఓన్గా ఆలోచించి చేశాను దీన్ని. నాకైతే బాగా అనిపించింది. చాలా చాలా అందంగా అనిపించింది. మన ఈ టీపాయ్ మీద పెట్టాను. ఇదిగోండి, ఈ ఫ్లవర్ వాజ్ పెట్టాను దీంట్లో నేను. అదిగో చూడండి అసలు ఎలా ఉందంటే అసలు లుక్ మామూలుగా లేదు. అది చూడండి అంత బాగా అనిపిస్తుంది. ఈ కింద గ్లాస్ కదా మనకి, ఆ గ్లాస్ ఉండేటప్పటికి నల్లగా అనిపిస్తుంది. విడిగా చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇది బాగా సెట్ అయింది. ముందైతే నేను వేరేది మన విడిగా ఫ్లవర్ వాజ్లో పింక్ కలర్ ఉంది, అవి ఫ్లవర్స్ పైది అది డల్ అయిపోయింది. నాకు ఇప్పుడు దీంట్లో ఎల్లో పెడితే బాగుంది. ఇది పెట్టి చూశాను, ఇది సెట్ అయింది. చూడండి, ఒక టోన్ అంటించాను ఫస్ట్. గాజుది కదా అంటుకుంటుందో లేదో అని అనిపించి ఒక టోన్ అంటించాను. చాలా బాగా అంటుకుంది అది. ఫస్ట్ ఈ చూడండి పనికిరాంది గాజు, ఈ గాజు పెట్టాను బాటిల్కి రౌండ్ గమ్ము పెట్టి పెట్టేసా. అది అంటుకున్న తర్వాత చుట్టూ ఖాళీ ఉంది, గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా అని శారీ కుచ్చులకి వేసేవి చిన్న గంటలు ఉంటే ఆ గంటలకి గమ్ము రాసి గాజుకి కూడా రాసుకోవాలి రౌండ్. అవన్నీ పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఇవి పెట్టాను చుట్టూ, మళ్ళీ గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది పైన అని. ఇవేంటంటే ఒక రెడ్ కొందను, 4 వైట్ కొందను. దీని చుట్టూ గోల్డ్ చైన్ ఉంటుంది కదా, అది అంటించాను. ఇవి మొత్తం వైట్ కంటే కూడా ఒకటి గోల్డ్ ఒకటి వైట్ వేద్దాం అనుకున్నాను. నా దగ్గర మెటీరియల్ అయితే లేవు. ఉన్నంత వరకు ఏముంటే అవి చేశాను అనమాట. ఇవి 2 ఫ్లవర్స్ ఇటు, వీటి మధ్యలో ఒక గోల్డ్. ఇది ఏంటంటే ఇది శారీకి వేసిన కుచ్చులు వేసినవి. ఇవి కూడా అదే మెటీరియల్. అదొకటి, మళ్ళీ ఇటు 2 వైటు, మళ్ళీ ఇటు గోల్డ్. మొత్తం 6 బంచులు వేసాను నేను. ఈ 6 కలిపి నాకు ఇలా వచ్చింది. చాలా సూపర్గా ఉంది. విడిగా చూస్తే అదిరిపోయింది. బ్లూ కలర్ బాటిల్ కదా, దాని మీద గోల్డ్ వైట్ వచ్చేటప్పటికి లుక్ అదిరిపోయింది. చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో పనికిరానివి మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఏదైనా మనకి ఉపయోగపడుద్ది. చేయాలి అనుకుంటే మనం చేయగలం. మీరు ఏమన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. మీకే డిజైన్ నచ్చితే ఆ డిజైను. నాకు ఇది ఈజీగా అనిపించి ఇదే పెట్టాను. ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి కదా, నాకైతే ఇది బాగా అనిపించింది. కాస్త పెద్దగా అనిపిస్తుంది కదా. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పెట్టాను ఇందులో. ఇంకా ఈ ఫ్లవర్ వాజు దీనికి సెట్ అయింది. చాలా బాగా సెట్ అయిపోయింది. చూడండి అసలు మనం బయట కొన్న దానికంటే బాగా అనిపిస్తుంది నాకు. అదిగోండి చూడండి ఎలా ఉందో. బాగుందా ఫ్రెండ్స్? కింద గ్లాస్కి ఆ ఎల్లో ఫ్లవర్స్కి
కింద బ్లూ బాటిల్ అది అదొక రకంగా చాలా చాలా లుక్ అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత బాగుందో. మనం ఒక పనికిరాని వేస్ట్ కూడా మనం ఆలోచిస్తే ఏదో ఒకటి చేయగలం దాన్ని. చూడండి ఎంత బాగుందో. ఏదైనా మనం మన చేతితో తయారీ చేసింది అలా పెట్టుకొని చూస్తూ ఉంటే మన మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. నేనైతే అది చేసి అక్కడ పెట్టిన కాడ నుండి అటు ఇటు వెళ్తూ వస్తూ అది చూస్తూనే ఉంటున్నా. ఒక 2 రోజులు 3 రోజులు అలా అనిపిస్తుంది అనుకుంటాను. తర్వాత మళ్ళీ కామనే కదా, మళ్ళీ వేరే పనుల్లో పడిపోతాం కదా. చేసినప్పుడు మాత్రం మనకి అలా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏమన్నా మన ఇంట్లో వేస్ట్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టుగా మెటీరియల్ ఆలోచించి దాన్ని ఇలాగే అందంగా లుక్ వచ్చేలాగా తయారు చేయండి. ఎంత బాగుందో కదా. మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్ చూడండి.